హలో ఫ్రెండ్స్, ఈరోజు జున్ను బర్త్డే పార్టీకి వెళ్ళడానికి ఇక్కడ సీత రెడీ అవుతూ ఉంది. రండి ఏం జరుగుతుందో చూద్దాం. అరే వా, ఈరోజు నేను చాలా అందంగా ఉన్నాను. కొంచెం లైట్గా ఫైనల్ మేకప్ టచ్ ఇంకా లిప్స్టిక్స్ చేస్తే సరిపోతుంది. ముందు లిప్స్టిక్ వేసుకుంటాను. అరే వా, ఈ లిప్స్టిక్ రంగు ఎంత బాగుందో. ఇంకాస్త వేస్తాను. ఇక కాస్త మేకప్. లా 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 లా. చిన్ని, రెడీ అయ్యావా లేదా? మీ నాన్నగారు జున్నుకి గిఫ్ట్ తీసుకురావడం కోసం ఎప్పుడనగానో వెళ్ళారు. వచ్చేస్తూనే ఉంటారు. వచ్చారంటే ఇంకా తయారవ్వలేదా అని తిడతారు. అరే వా, ఇది నా కొత్త ఫ్రాక్. ఈ రోజు జున్ను పుట్టినరోజుకి నేను ఈ ఫ్రాకే వేసుకుంటాను. మమ్మీ మమ్మీ చూడండి, నా కొత్త ఫ్రాక్. ఈ ఫ్రాక్ ఎలా ఉంది మమ్మీ? చిన్ని, చాలా బాగుంది చిన్ని. ఈ ఫ్రాక్ లో నా బంగారు తల్లి ఇంకా అందంగా ఉంటుంది. త్వరగా రెడీ అవ్వు. థ్యాంక్ యూ మమ్మీ. నేను ఇప్పుడే ఈ ఫ్రాక్ వేసుకుని రెడీ అవుతాను. అరే, ఈయన ఎక్కడున్నారో ఏంటో ఇంకా రాలేదు. చాలా ఆలస్యం అయిపోతుంది. ఇంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద గిఫ్ట్ ప్యాక్ తీసుకొని వస్తారు. సీతా సీతా, ఎక్కడున్నావు? ఇద్దరు రెడీ అయ్యారా లేదా? వచ్చారా? అయిపోయిందండి, ఇప్పుడే చిటికెలో వచ్చేస్తా. అరే, ఈ ఆడవాళ్ళు అలంకరించుకోవడానికి ఎన్ని గంటలైనా సరిపోవు. అదే మా మగవాళ్ళకైతే ప్యాంటు షర్టు మార్చేస్తే చాలు, రెడీ అయిపోయినట్టే. సీతా, త్వరగా రా. వస్తున్నానండి. త్వరగా వెళ్తాను, లేదంటే లేట్ అయిందని ఈయన తిడతారు అంటూ సీత బయటికి వస్తుంది. చిన్ని, అయిందా? త్వరగా రా. గీత ఆంటీ త్వరగా రమ్మని చెప్పింది, కానీ తయారవుతూనే చాలా ఆలస్యం అయిపోయింది. అరే వావ్ చిన్ని, ఈ ఫ్రాక్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమండి, ఇంతకీ నేనెలా ఉన్నానో చెప్పలేదు? సీత, అరే వా, ఈరోజు చాలా అందంగా రెడీ అయ్యావు. దేవకన్యలా ఉన్నావు ఈరోజు. చాలు ఊరుకోండి. డాడీ, మీరు మమ్మీనే పొగుడుతున్నారు. నేను ఎలా ఉన్నానో చెప్పారా మరి? నాన్న చిన్ని, చాలా బాగున్నావు. సరే సరే, త్వరగా పదండి, ఆలస్యం అయిపోతుంది అంటూ ముగ్గురు గీత వాళ్ళింటికి బయలుదేరతారు. ఇక్కడ గీత జున్ను పుట్టినరోజు వేడుకకు అన్నీ సిద్ధం చేసేసింది. వావ్ ఫ్రెండ్స్, చూడండి గీత ఎంత అందంగా అలంకరించిందో ఇంటిని. అమ్మయ్య, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కానీ ఈ చిన్ని ఇంకా సీత అక్క ఇంకా రాలేదేంటి? వాళ్ళిద్దరిని కాస్త ముందుగా రమ్మని చెప్పానే. సరే, ఈలోపు మిగిలిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తాను. ఆవు, ఈ రోజు నువ్వు గడ్డి తినట్లేదు ఎందుకు? జున్ను పుట్టిన రోజున నీకు కూడా సంతోషంగా ఉందా? ఇంతలో జున్ను వాళ్ళ నాన్నగారు రాజా పెద్ద కేక్ తీసుకుని వస్తారు. గీతా గీతా, ఎక్కడున్నావు? చూడు, నేను జున్ను కోసం కేక్ తెచ్చాను. ఇక్కడ పెట్టేస్తాను. వావ్, ఈ కేక్ ఎంత అందంగా ఉందో. ఇది చాక్లెట్ కేక్ కదా అండి? జున్నుకి చాలా ఇష్టం. బర్త్డే కేక్ కూడా వచ్చేసింది. కానీ ఈ అతిథులే ఎక్కడున్నారో ఏంటో. కాసేపట్లో వచ్చేస్తారులే గీత. అయినా కేక్ కట్ చేయడానికి చాలా టైం ఉంది ఇంకా. అయ్యయ్యో, చాలా లేట్ అయిపోయింది. అసలే గీత మనల్ని త్వరగా రమ్మంది. ఇప్పుడు గీత కోప్పడుతుంది. మమ్మీ, త్వరగా పద, కేక్ మొత్తం అయిపోతుంది. నేను చాలా కేక్ తింటాను. అరే చిన్ని, ఇంకా అప్పుడే కేక్ కట్ చేయరు. కట్ చేశాక అలాగే తిందు కాని. గీతా, ఓ గీతా, ఎక్కడున్నావు? వావ్, ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావు గీతా. అక్కా, రండి, ఇక్కడికి రండి. మీకోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అయినా ఇంతసేపు ఎందుకు ఆలస్యమైంది మీకు? ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా జున్ను వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాజా, ఎలా ఉన్నావు? నువ్వు మిలిటరీ నుంచి ఎప్పుడొచ్చావు? బ్రదర్, నేను నిన్ననే వచ్చాను. బాగున్నాను. మీరు బాగున్నారా? పొలం పనులు బాగా జరుగుతున్నాయా? రాజా, అంత బాగానే జరుగుతున్నాయి. జున్ను పుట్టినరోజు కాగానే మళ్ళీ వెంటనే తిరిగి వెళ్ళే ఆలోచన చెయ్యకు బ్రదర్. కాస్త నీ భార్య బిడ్డలతో కొన్ని రోజులు గడుపు. బ్రదర్, నేను కూడా అదే అనుకుంటున్నాను.
ఎలాగో వచ్చాను కదా, దీపావళి పండుగ వరకు ఉందామని. మంచిదే. ఇక ఇక్కడ సీత గీత ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. జున్ను, ఇదిగో నీకు గిఫ్ట్. ఇందులో నీకోసం చాలా బొమ్మలున్నాయి. చక్కగా ఆడుకో, సరేనా? అయ్యో, ఇవన్నీ ఎందుకు అక్క? అయినా మీకు నేను ముందుగానే చెప్పాను కదా గిఫ్ట్లు ఏమీ తీసుకురావద్దు అని. అరే గీత, నేను జున్ను కోసం తీసుకురాకపోతే ఇంకెవరి కోసం తీసుకుంటాను చెప్పు? సరే అక్క. ఇంతలో అక్కడికి మున్ని వాళ్ళ మమ్మీ తారా కూడా వస్తారు. మమ్మీ, మీరు జున్ను కోసం ఎంత మంచి గిఫ్ట్ కొని తీసుకొస్తున్నారు. ఇంతవరకు నాకు కూడా ఇంత మంచి గిఫ్ట్ కొనలేదు మీరు. అరే మున్ని, జున్ను అంటే చాలా చిన్నవాడు కదా నాన్న. సరే మమ్మీ. గీత, ఎక్కడున్నావు? తారా అక్క, రండి. అరే మున్ని, నేను రాకముందే నువ్వు తినేస్తున్నావా? అరే మున్ని, నేను ఇంకా ఏమీ తినలేదు. ఇంతలో నిమ్మి వాళ్ళ మమ్మీ లత కూడా జున్ను పుట్టినరోజు వేడుకకు వస్తారు. సరే, ఇక రండి అందరూ, కేక్ కటింగ్ టైం అయింది. రండి త్వరగా. ఆ గీత, నువ్వు కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ జున్ను. గీత, ముందుగా కేకు రాజాకి తినిపించు. రాజా, ఇప్పుడు గీతకి పెట్టాలి కేక్. అరే వా, కేక్ చాలా రుచిగా ఉంది అండి. మీరు ఎంత మంచి కేక్ తెచ్చారు. గీత, కేక్ నిజంగా చాలా బాగుంది. అక్క, ఇప్పుడు కేక్ అందరికీ పెట్టాలి. ఇక్కడ అందరూ కేక్ తింటూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు మరియు జున్ను వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూర్చుని ఉన్నారు. అరే వా, ఈ కేక్ చాలా రుచిగా ఉంది. అరే, మొత్తం అయిపోయింది నా కేక్. ఇది రాజా కేక్, ఇంకా అలాగే ఉంది. ఎలాగోలా దాన్ని కూడా తినేస్తాను. రాజా, ఏంటది? పిల్లి, అంత పెద్ద పిల్లి మీ ఇంట్లో ఉందేంటి? పిల్ల ఎక్కడ బ్రదర్? ఏది? త్వరగా కేక్ తినేస్తాను. అరే, అక్కడేం లేదు బ్రదర్. అరే, నా కేక్ ఏది? ఓయ్ బ్రదర్, నా కేక్ నువ్వే తినేసావు. నీకెంత ధైర్యం? నా కేక్ తింటావా? నిన్ను వదిలిపెట్టను. అరే రాజా, నువ్వు నా చొక్కా పట్టుకుంటావా? నేను నీకు అన్నయ్యని. నీ కేక్ నాకు తెలియదు. తినే విషయంలో అన్నయ్య అయినా ఎవరైనా నాకొకటే. మర్యాదగా నా కేక్ నాకు ఇచ్చేయి. అయ్యో రామ, ఈయన ఏదో ఒక పిచ్చి పని చేస్తారు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి అందరూ నవ్వుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.